ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 18వ బ్యాచ్ మొదటి రోజు క్లాస్ అందరికీ కూడా స్వాగతం అమ్మ. ఓకే, ఈరోజు ఏంటంటే మనము ఈ మెడిటేషన్ అనేది మనకు 2500 సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుల వారు చేయడం మొదలు పెట్టారండి. దాన్నే ఆయన ఏమన్నారంటే పాలీ భాషలో ఆనాపాన సతి ధ్యానము అన్నారనమాట. గౌతమ బుద్ధుల వారు కూడా ఎన్నో రకాల వందల రకాల ధ్యానాలు ఆయన చేశారు. అయితే ఆయనకు ఆ టైంలో ఎన్లైట్మెంట్ అనేది ఎందులోనూ దొరకలేదు. ఈ ఆనాపాన సతి ధ్యానము అనేది చేయడం ద్వారా ఆయనకు ఆ ఎన్లైట్మెంట్ అనేది 6 ఘడియలలో ఆ బుద్ధ ఆ చెట్టు కింద, బోధి వృక్షం కింద ఆ పున్నమ రోజు జరిగిందనమాట. ఆయన అప్పుడు దాన్ని మొత్తం తెలుసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం జరుగుతోంది అనేది మొత్తం ఆయన గ్రహించడం జరిగింది. ఈ ఆనాపాన సతి ధ్యానం ద్వారానే ఇది జరిగిందనమాట. ఈ ఆనాపాన సతి ధ్యానము అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకున్నది. అంటే ఆ రెండింటి కలయికనే ఆనాపాన సతి ధ్యానము అంటారనమాట. అంటే మనము సహజంగా సరళంగా తీసుకునే శ్వాసను గమనిస్తాము. ఈ ఆనాపాన సతి అనే ధ్యానము అప్పుడు గౌతమ బుద్ధుల వారు కనిపెట్టారనమాట. తరువాత ఎంతో మంది మనకు కూడా రకరకాలు వస్తూ ఉండగా, కాలం మారుతుండగా ధ్యానాలు ఎన్నో పద్ధతులు ఎంతో మంది ఋషులు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అది అందరిలోకి ప్రచారం కాలేదు. ఎందుకంటే ఈ ధ్యానం చెయ్యాలి అంటే ఒక నమ్మకం ఉంటుందన్నమాట. దానికి ఈ కండిషన్స్ ఉన్నాయి, ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి, ఎవరంటే వాళ్ళు చెయ్యకూడదు, ఎట్లా అంటే అట్లా చెయ్యకూడదు అనేది ఒక వచ్చేసినాయి అనమాట కండిషన్లు. కానీ మనకు ఒక 40 years బ్యాక్ బ్రహ్మర్షి డాక్టర్ పత్రిజీ గారు, పితామహ పత్రిజీ గారు, ఆయన కూడా ఒక 40 ఏళ్ళ తర్వాతనే ఆయనకు కూడా ఈ ధ్యానం అనేది తెలియజేయడం జరిగిందనమాట. తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాక ఆయన కూడా ఆ ధ్యానంలో మొదలుపెట్టి ఎన్నో రకాలు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నాయి అని రీసెర్చ్ చేసి తిరిగి గౌతమ బుద్ధుల వారు చెప్పిన ధ్యానాన్ని తీసుకురావడం జరిగింది. అతి సులభమైన మార్గంలో. ఇందులో మనకు ఏ కండిషన్స్ ఉండవు, ఏ నియమాలు ఉండవు. ధ్యానము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెయ్యొచ్చు. వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అనే నియమము లేదు, ఎక్కడ చెయ్యాలి అనేది లేదు. ప్రతి చోట చేయొచ్చు. ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఈ రోజు ఆ రోజు ఆ టైము ఈ టైము అనేది లేదు, ఎవరైనా చేయొచ్చు. ఇది అన్నమాట ఆయన కనిపెట్టినారు. దాన్ని ఆయన పత్రిజీ గారు ఎంతో మంది మొత్తం దేశ విదేశాల్లో ప్రపంచమంతా కూడా ఈ ఆనాపాన సతి ధ్యానము అనే దాన్ని తెలుగులో శ్వాస మీద ధ్యాస అనే అనే దాని ద్వారా చెప్పడం జరిగింది. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసను గమనించండి అని కూడా అంటాం అనమాట. ఇందులో శ్వాసను గమనించండి అంటే ఎలా గమనించాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట. అంటే మనం గట్టిగా తీసుకొని వదలడము అలా ఉంటుంది కదా, అలా దాన్ని గమనించాలా అని ఒకటి ఉంటుంది అందరికి డౌట్. ఏం లేదనమాట. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఓకే, నా శ్వాస అదంతకదే జరుగుతోందా? మీరు మాట్లాడుతుంటారు, అదంతకదే దాని పని చేస్తుంటుందా? మనం పడుకున్నా దాని పని అదే చేస్తుంది, లేదా మనం భోంచేసినా దాని పని అదే చేస్తుంది. భోంచేస్తున్నామని కాసేపు ఆపమంటే ఆగుతుందా? ఆగదు. లేదా మనం ఏదైనా ఎవరితో మాట్లాడుతున్నాము అంటే ఆగుతుందా? లేదు. ఎప్పటికీ కూడా ఇది మనకు ఎప్పటికీ జరిగే ప్రక్రియ. ఈ సహజంగా సరళంగా జరిగే శ్వాసను మనం అబ్జర్వ్ చేస్తాం. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటాం అనమాట. ఈ ఆనాపానసతి ధ్యానం. ఇంకొకటి, మనకు భగవంతుడు మనకు మొత్తం ఈ దేహాన్ని ఇచ్చాడు, ఇందులో మనకు ప్రాణాన్ని పోసాడు కదా. అయితే ఈ దేహంలో చేతులు లేకపోయినా బతకగలుగుతాం, చెవులు లేకపోయినా బతకగలుగుతాం, కళ్ళు లేకపోయినా బతకగలుగుతాం. ఇప్పుడు కాలు, ఎవరికన్నా కాలు ఇన్ఫెక్షన్ అయింది, ఇది తీసేస్తే కానీ మనిషి బతకడు అంటే ఏం చేస్తాం? పోతే పోన్లే కాలు తీసేయండి అంటాం. హార్ట్ను కూడా మార్చుతున్నాం, లోపల అవయవాలు ప్రతిదీ మారుస్తున్నాం. కానీ మనిషి ఉన్నాడు అన్నదానికి ఏందమ్మా చూసి చెప్పేది ఎవరైనా కానీ?
గుండె కొట్టుకుంటుందా, ప్రాణం ఊపిరి ఉందా లేదా, ఇదే కదా గమనిస్తాము. ఇది గమనించి అందులో శ్వాస ఉందా లేదా ఇది గమనించి చెప్తారనమాట. ఓకే, ఊపిరి ఆగిపోయింది, మనిషి ప్రాణం పోయింది. ఇప్పుడు ఇంత శరీరంలో ఎన్ని ఉన్నా లేకపోయినా మనిషి బతుకుతున్నాడు, మనిషి పోతున్నాడు అంటే ఇదొక్కటే చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు భగవంతుడు ఏంటమ్మా, ఈ శ్వాసే కదా మనకు భగవంతుడు. ఏదైనా మనం భగవంతుడు అంటే గుళ్ళలో చూస్తుంటాం, ఇళ్ళలో చూస్తుంటాం, గుళ్ళో చూస్తుంటాం. కానీ ఈ ప్రాణం అనేది ఉంటే తప్ప మనము శరీరంతో ఏ పనైనా చేయగలుగుతాం. ఇది లేకపోతే ఏం చేస్తామండి, ఏమి చేయలేము. కాబట్టి మనకి ఇప్పుడు భగవంతుడు అంటే ఏ రూపంలో ఉండాలి, శ్వాస రూపంలోనే మనకు భగవంతుడు అంటాం అనమాట. అంటే అదే శ్వాసనే మనకు భగవంతుడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ శ్వాసను పట్టుకోండి, శ్వాసను పట్టుకుంటే ఆ ధ్యానము అనే దాన్ని మనం చేయగలుగుతాము. కళ్ళు మూసుకుందాము, వేళ్ళలో వేలు వేసుకుంటాము ఇలాగా. కాళ్ళు పైన కూర్చున్న వాళ్ళైతే ఇలా కాళ్ళు క్రాస్ చేసి కూర్చుంటాం. అదే కింద కూర్చున్నారనుకోండి మామూలుగా పద్మాసనం. ఏంటంటే ఒక మ్యాట్ వేసుకుంటాం, ఎందుకంటే మన భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి, మనం చేసే ఎనర్జీ అంతా భూమికి వెళ్తుంది కాబట్టి ఒక మ్యాట్ వేసుకొని కూర్చోమంటాం మనం. ఎక్కడ కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ రోజు ఒకే స్థలంలోనే కూర్చోవాలి. ఓకే ఓకే అంటే రోజు ఒకే ప్లేస్ లో కూర్చుంటే మనకు మళ్ళీ ఒక ప్లేస్ నుంచి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరాలి కాబట్టి ఒకే స్థలంలోనే కూర్చోండి అని చెప్తాం. అలాగా తర్వాత ఏంటి, కళ్ళు మూసుకుంటాం. ఇంకొకటి ఏంటి, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తామో ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది, ఎనర్జీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్ల ఏం చెప్తాము అంటే ఒక గ్లాస్ అంటే కొంచెం నీళ్లు కూడా మన బాడీకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కదా, నీళ్లు అనేది బాగా తీసుకోవాలి, శరీరం అంతా మూవ్ అవ్వాలి అంటే. కాబట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచినీళ్ళు పక్కన పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేసామనుకోండి, ఈ ఎనర్జీ మన మెడిటేషన్ చేసే ఈ ఎనర్జీ మొత్తం మన ఇంటికంతా మొత్తం వైబ్రేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ నీళ్ళలో కూడా ఆ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అనే దానికి బాగా స్వీకరించేది వాటర్. వాటర్ బాగా అందుకే ఋషులు కమండలంలో ఆ నీళ్ళని పెట్టుకో ఉంటారు. ఆ మంత్ర జలము, ఆ మామూలు జలం ఏమైతుంది, మంత్ర జలం అవుతుంది. వాళ్ళు ఎవరినైనా శపించాలన్నా ఆ నీళ్ళ ద్వారా, ఎవరినైనా ఆశీర్వదించాలన్నా ఆ నీళ్ళ ద్వారా. మనకు ఒక పాపాలు కానీ ఇంట్లో ఏమన్నా చెడు ఉంది నీళ్ళతోనే మనం కడిగేసుకుంటాం అనమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి ఈ నీళ్ళ ద్వారానే మనం చేసుకున్నాం. అందుకు నీళ్లకు మాలిక్యూల్స్ ఉంటాయి, వాటికి మనం మంచి చెప్తే మంచి వస్తుంది, చెడు చెప్తే చెడు చేస్తుంది. కాబట్టి అంత ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏం మనుషులు, కాబట్టి ఈ ఎనర్జీ అనేది నీళ్ళ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ నీళ్లను మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని ధ్యానం అయిపోయినాక ఆ నీళ్ళని తీసుకుంటే దాని ద్వారా కూడా ఎనర్జీ బాగా వస్తుంది మనకు. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా సరే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోవాలి అనమాట. ఇంకొకటి మెడిటేషన్ ద్వారా అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారనమాట, ధ్యానం చేస్తే మనకు ఆ ఆరోగ్యం బాగా అవుతుంది, ధ్యానం చేస్తే ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇక్కడికి వచ్చినారు అంటే ఆత్మజ్ఞానం కోసమో లేకపోతే ఏదో ఒక సమస్యతోనో రావడం జరిగింటుంది ప్రతి ఒక్కరూ కూడా. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య. కాబట్టి ఇందులో మనం చేస్తూ పోతే మీకు ఏ సమస్య అయినా కూడా పోవడం జరుగుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా పోవడం జరుగుతుంది. అయితే మనము చెప్పిన ప్రకారము దాన్ని ఫాలో అవ్వాలి. చెప్పినట్టు ఇక్కడ మనం ఏం చెప్తామో ఆ చెప్పినట్టు ఫాలో అవ్వాలండి. చేస్తూ పోతే ఖచ్చితంగా సమస్యలు అనేవి పోతాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వశక్తి ప్రధాయిని. కాబట్టి ఇలా జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు అయితే ఎంతో మందికి, క్యాన్సర్తో ఉన్న వాళ్ళు కూడా ఇందులో బాగుపడిన వాళ్ళు ఉన్నారు, రొమటిక్ ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బందిగా ఉండి బెడ్ మీద ఉన్నారు అన్న వాళ్ళు కూడా ఈ ధ్యానం చేయడం ద్వారా అద్భుతాలు జరిగిన వాళ్ళు ఉన్నారు, మన దాంట్లోనే ఉన్నారు. మేము మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయిస్తాం, అందులో ఏ అనుమానము లేదండి, ఖచ్చితంగా చెప్పిస్తాం. అయితే మనం చెప్పినట్టు ఫాలో అవ్వడమే ఇక్కడ ఉంది. ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతసేపు ధ్యానం చేయాలి,
మన వయస్సు ఎంతసేపు ఉందో అంతసేపు ధ్యానం చేయాలండి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిరోజు 3 పూటల ధ్యానం చేయడం. మీకు ఎంత టైం అయితే అంత టైం చేయడం. ఇప్పుడు కొత్తగా వచ్చింటారు, మేము గంటలు గంటలు కూర్చోలేమండి, మాకు కాదు. మొదలు పెట్టండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చోవడం మొదలు పెట్టండి. రేపు ఇంకొక 5 నిమిషాలు పెంచుకోండి, ఇంకొక 5 నిమిషాలు, అలా పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా కూర్చోగలుగుతాం. అయితే మేము చెయ్యాలి అని ఖచ్చితంగా దృఢ సంకల్పంతో మొదలు పెట్టాలి. ఇంకొకటి, ఏదైనా కానీ ఒక మండలము అంటాం కదండి, ఒక అయ్యప్ప మాల కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ. ఎందుకంటే 40 రోజులు బ్రెయిన్కు ఏదైతే మనం అలవాటు చేస్తామో అది ఖచ్చితంగా అలాగే చేస్తూ పోతుందంట. ప్రతిరోజు మనము 4 గంటకి లేయాలి అని మొదలుపెట్టి చేస్తూ పోతే 40 రోజులు దానికి అలవాటు చేస్తే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. 41 రోజు నుంచి అలాగే చేస్తూ పోతుందండి. కాబట్టి 40 రోజుల పాటు మనం ఇది చేద్దాం. ఎందుకు అంటే 40 రోజులు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా మనం ఖచ్చితంగా చేయడం మొదలు పెడతాం. మీరు క్లాసుకి రండి రాకపోండి, కానీ ఖచ్చితంగా అయితే చేయడం మొదలు పెట్టేస్తాం, ఆపం మనం దాన్ని, అలా ఉంటుంది. కాబట్టి 40 రోజులు దీన్ని మీరు చేయండి. ప్రతిరోజు అటెండ్ అవ్వండి. ఇదైతే 21 రోజుల క్లాసే ఉంటుంది మనకు, అంటే 24వ తారీఖు వరకు ఉండొచ్చు. మళ్ళీ 21 రోజుకు మొదలవుతుంది. కానీ మీరు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. మనకు మహావతార్ ఫౌండేషన్లో వచ్చేసి ఈ సంస్థ ఓనరు రంగనాథ్ గారు. ఆయన తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 4 భాషల్లో కూడా మనకు ఈ జూమ్ సెషన్స్ అందిస్తున్నారు. ఇందులో మీకు ₹1 ఫీజు ఉండదు, మనం అడిగేది ఉండదు, ఏది ఉండదు. జస్ట్ వచ్చి కూర్చోండి, క్లాసులు వినండి, మెడిటేషన్ చేసుకోండి అని మాత్రమే మేము చెప్తామన్నమాట. మీ దగ్గర నుంచి మేము ఏమీ ఆశించాం, ₹1 అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఈ క్లాసులు ఇట్లా జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు, దీన్ని నలుగురికి చెప్పండి. ఇంకా నలుగురు ఇబ్బందుల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు. అంతకు మించి మనం చేసే సేవ ఇక్కడ ఏమీ ఉండదండి. అదొక్కటే అడుగుతాం. మనం బాగుపడినామా ఇంకొకరికి చెప్పండి, వాళ్ళు కూడా బాగుపడతారు. ఇదొక్కటే మనం చెప్తామన్నాం. ఇలా జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు మహావతార్ ఫౌండేషన్. ఇక్కడ పొద్దున్న సెషన్లో వచ్చేసి 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుందండి మార్నింగ్. ఇదే లింకు. అయితే 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది. 5:30 నుంచి 6 వరకు మెడిటేషన్ ఉంటుంది. 6 నుంచి 7 వరకు ఆత్మజ్ఞానం ఉంటుంది. అంటే ఇంతవరకు మనం ఏం చేస్తున్నాము, ఏదో వినాయకుడి శ్లోకము, లేకపోతే భగవద్గీతను, భారతము, భాగవతము చదువుకుంటాము, లేదా లలిత సహస్రనామం, విష్ణు సహస్రం ఇట్లాంటివి ఏవో చదువుకుంటాం. కానీ మన గురించి, మన శరీరం గురించి, ఆత్మ గురించి ఇలాంటివన్నీ ఏం తెలియదు. అసలు ధ్యానం అంటే ఏంటో తెలిసిండదు, జ్ఞానం అంటే ఏంటో తెలిసిండదు, స్వాధ్యాయం అంటే ఏంటో తెలిసిండదు, సజ్జన సాంగత్యం అంటే తెలిసిండదు, లేకపోతే కర్మ అంటే ఏంటో తెలిసింది. ఇలాంటివి మొత్తం కూడా ఆత్మకు సంబంధించిన సబ్జెక్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ సబ్జెక్టు ప్రతిరోజు ఒక్కొక్క సార్ వస్తారు, లేదా ఒక మేడం వస్తుంది. దానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది 1 గంట పాటు. రాత్రి అయితే 9 నుంచి 9:45 వరకు అలా క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుంది అనమాట. ఇది పొద్దున. ఇప్పుడు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. మొదటి రోజు కాబట్టి, కొత్తగా వచ్చింటారు కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత రోజు మనకు స్టార్ట్ అవుతూనే కాసేపు ప్రాణాయామ చేయిస్తాము. ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చోబెడతాం అనమాట. ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. రాత్రి పగలు మెడిటేషన్తో పాటు క్లాసులు కూడా ఉంటాయి. ఇదనమాట. గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా లింకులు వస్తాయి. ఆ లింకుల ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ మనకు చెప్పడం జరిగేది మొదటి రోజు కాబట్టి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా అడగచ్చు. ఏమన్నా మీకు సంబంధించి ఏదైనా తెలియకపోయినా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు మాట్లాడచ్చు. లేదు అంటే నేను క్లాస్ మెడిటేషన్ మొదలు పెట్టిస్తాను. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇందులో కొత్తగా వచ్చింటారు, ఏమన్నా అడుగుతారా? చెప్పండి అమ్మా. అమ్మాజీ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. లేదమ్మా, ఏమి లేదు. ఏం లేదా? ఓకే. అయితే ఇప్పుడు మనము చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్పడం జరుగుతుంది కదా. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, ఒక ప్లేస్లో కూర్చోండి చక్కగా. ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళను ఇలా క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు అయితే పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇలా వేళ్ళలో వేలు వేసుకుంటామమ్మా. ఎక్కడా కూడా ఎనర్జీ అనేది బయటికి వెళ్ళకూడదు అని. ఓకేనా? ఎనర్జీ మనలోనే ఉంటుందన్నమాట. మన ఎనర్జీ లాస్ కాదు అలా పెట్టుకోవడం వల్ల.
ఓకే, కళ్ళు రెండు మూసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి, అద్దాలు పెట్టుకోకూడదు. కళ్ళు రెండు మూసుకుందాము చక్కగా. శ్వాస మీద ధ్యాస అన్నమాట. కళ్ళు మూసుకున్నాక ఆలోచనలు అయితే ఎన్నో వస్తూ ఉంటాయి. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తుంటాయి. ఆలోచనలు వచ్చినా ఏమీ పర్వాలేదు, అయ్యో మాకు ధ్యానం కుదరలేదే అని మటుకు అనుకోవద్దండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాని మానానికి అదే. మనం ఏం చెప్పుకోవాలి? ఆలోచనలు చేయడానికి మిగతా 23 గంటలు ఉంది, ఇప్పుడు నన్ను వదిలిపెట్టేసేయి, నేను ధ్యానం చేసుకోవాలి అనేసి ఆ ఆలోచనలను పక్కన పెట్టడము, కళ్ళు మూసుకోవడము, మన శ్వాసను గమనించడము. ఎవరికన్నా శ్వాస మాకు తెలియదు, గమనించడం రావట్లేదు అంటే ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఇలా లాక్ చేసుకున్న వేళ్ళు ముక్కు దగ్గర పెట్టుకునేది. ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే మనకు చల్లగా వేడిగా గాలి అనేది తీసుకోవడం వదలడం తెలుస్తుంది కదా, దాన్ని గమనించవచ్చు. తెలిసే వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు తెలుస్తాయి అన్నమాట. అది అలా సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనిస్తాము. మన శ్వాసే మనకు భగవంతుడు. దీన్ని పాలీ భాషలో ఆనాపానసతి అంటారు. దీన్ని గౌతమ బుద్ధుల వారు మొదట కనిపెట్టారు. ఆ తర్వాత మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అని అందరికీ ప్రచారం చేయడం జరిగింది. సహజంగా సరళంగా జరిగే శ్వాసనే ఇక్కడ గమనిస్తాము. గట్టిగా తీసుకోవడము ఉండదు, శ్వాసను గట్టిగా వదలడము ఉండదు. అలా చెయ్యకూడదు. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. మనం చక్కగా ఒక ఫ్లూట్ కానీ అలా మ్యూజిక్ పెడతామండి. ఎందుకంటే ఆలోచనలు పక్కకు వెళ్ళకుండా, అంటే ఆలోచనలు రాకుండా ఆ ఫ్లూట్ మ్యూజిక్ను వింటూ చక్కగా మనము శ్వాసను గమనిద్దామండి. ఓకేనా? కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోండి, ఆనందంగా చేద్దాం.
అందరూ రెండు చేతులను కళ్ళ మీద ఉంచుకోండి. అందరూ నెమ్మదిగా రెండు చేతులు విడిసి రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకోండి. చక్కగా చిరునవ్వు చెల్లిస్తూ. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. గట్టిగా క్లాప్ చేస్తూ మనము ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ క్లాప్స్ చేయడం కూడా ఇలా చేయడం వల్ల మన మొత్తం నాడీ మండలం అంతా కూడా అందువల్ల మనం గట్టిగా ఇలా క్లాప్స్ చేయడం ద్వారా ఈ నాడీ మండలం అంతా కూడా యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది అండి మెడిటేషన్. ఇందులో మీకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా మెడిటేషన్ ఎలా ఉంది అనిపించే ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలన్నా కూడా తెలియచేయగలరు. మాట్లాడండి ఒక్కొక్కరికి. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు, లేదా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. మాట్లాడండి ఎవరైనా సరే. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. అన్మ్యూట్ మైక్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. మాట్లాడండి. అనురాధ గారు మాట్లాడండి అమ్మా. ధ్యానం నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానండి. ఇద్దరు అనురాధాలు ఉన్నారా? ఓకే ఓకే. ఇద్దరు మాట్లాడండి మేడం, మీరు మాట్లాడండి. చెప్పండి చెప్పండి, మీరు చెప్తున్నారు కదా, మాట్లాడండి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, ఎంతసేపు కూర్చున్నారు? మధ్య మధ్యలో పెయిన్స్, బాడీ పెయిన్స్ లాగా ఉండటం వలన ఓపెన్ చేస్తున్నాను కళ్ళు. అంటే మనం ఇప్పుడు మొదలు పెట్టాక 2 సార్లు నేను డిస్టర్బ్ అయ్యాను. నో ప్రాబ్లం. ఎందుకంటే ఇన్ని రోజులు కూర్చోవడమే అలవాటు లేని శరీరాన్ని ఒక్కసారి కూర్చోబెడతాం కదా, కాబట్టి అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా పెయిన్ ఉన్నప్పుడు కొంచెం మెల్లగా అలా నడిచి మళ్ళీ కూర్చోండి, ఏం తప్పు లేదు. కొంచెం కింద కూర్చోలేకపోతే పైన కూర్చోండి. అయితే కూర్చోవడం కూడా అంతసేపు కూర్చోలేకపోతే కొంచెం అట్లా మళ్ళీ పారాడి మళ్ళీ కూర్చోండి, ఏం పర్వాలేదు. కొత్తగా వచ్చింటారు కాబట్టి అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. మహేశ్వరి అన్మ్యూట్ చేసుకోండి మేడం, మైక్ బటన్ ఉంటుంది కదా, అన్మ్యూట్ చేసుకోండి. నా పేరు మహేశ్వరి అండి, వైజాగ్. నేను మెడిటేషన్ చేస్తున్నంతసేపు మీది ఫ్లూట్ సౌండ్ వస్తుంది కానీ నా ఆలోచనలు మట్టుకు తిరుగుతానే ఉన్నాయి. మొదట అలాగే ఉంటుంది. మనం ఇప్పుడే నేర్చుకోవడానికి మొదలు పెట్టాం కదా. చిన్న పిల్లలకు స్కూల్కి పంపిస్తే వాడిని కూర్చోమంటే ఏం చేస్తారు, వాడు లేచి పరిగెత్తా ఉంటాడు అనమాట. మళ్ళా వాడిని పట్టుకొని వచ్చి కూర్చోబెడుతుంటాం కదా. అప్పుడే స్కూల్కి పంపించింటాం, పిల్లోడు ఏం చేస్తాడు, కూర్చోరా అంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆడడానికి పరిగెత్తాడు. మళ్ళీ తీసుకొని వచ్చి కూర్చోబెడతాం. ఫస్ట్ కూర్చోవడమే అలవాటు చేయిస్తాం, ఏం చెప్పమన్నమాట వాడికి. అలాగే మన మనసు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచనలతో. మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్ని సైలెంట్ చేయడము, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టడము. అంటే నాకు తెలిసి ఖచ్చితంగా పూర్తిగా వితౌట్ ఆలోచనలు అనేది ఒకరికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరము పట్టొచ్చు. ఎందుకంటే మొదలు పెట్టాం కదా, చేస్తా పోతే సాధనలో కొంతమందికి నెల రోజులకే ఆలోచనలు లేకుండా పోతాయి, కొంతమందికి
6 నెలలైనా పడుతుంది, 3 నెలలైనా పడుతుంది మినిమం. అందుకే మనము 41 రోజులు అని చెప్పామన్నమాట. ఆలోచనలు అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం ఏమంటాము, మనం చేసే కర్మలే. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం కదా, ఆపం కదా, పనులైతే ఏది ఆగవు కదా. కాబట్టి ఆ పనులు ఆలోచనలే వస్తుంటాయి. కూర్చుంటూనే ఇంకా వంట చేయాలి కదా, ఏం వంట చేయాలి, ఇది మొదలు పెట్టాలి, అది ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. పొద్దున్నే మేము కూడా అటెండ్ అవ్వాలి, మా పిల్లలకి బాక్సులు కట్టాలి, కాబట్టి అక్కడ కూడా ఉంటుంది. కానీ ఇది ముఖ్యమే కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంటాము. అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఆలోచనల మీద దృష్టి పెట్టద్దండి, మళ్ళా తిరిగి మీరు మీద ధ్యాస ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓపెన్ కొంచెం సేపు అట్లా చేయమనేటప్పుడు మటుకు ఆంజనేయ స్వామి లాగా కనిపించారు, ఆ, అంతకుముందు కృష్ణుడు కనిపించాడు. అలాగా నాకు ఎక్కువ దేవుడి మీద ధ్యానం చేయటం అలవాటు. ఆ, మరి దాని వల్ల కనిపించిందేమో తెలియదు నాకు. 1 అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ లోనే మీకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందా? చాలా గ్రేట్ కదా. నాకు ఎక్కువ అంటే నేను ధ్యానం చేసేటప్పుడు మామూలుగా ఆ, ఇంట్లో కూడా చేస్తాను కదండి, ఆ, పుట్టేప్పుడు కూడా చేస్తాను నేను. ఉమ్. దాని వల్ల కూడా అంటే నేను ఎక్కువ కృష్ణుడి మీద లగ్నం చేస్తూ ఆల్రెడీ మీరు ఉంటాను. సాధనలో ఉండడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ పొందారండి. ఆ, ఉమ్. ఆలోచనలు వచ్చిన మధ్యలో అయితే కుదిరింది కదా మీకు ఆ, మెడిటేషన్. నేను అసలు ఐస్ అయితే ఓపెన్ చేయలేదండి. మీరిచ్చే ఓకే, ఆ ఫ్లూట్ ది ఆ సౌండ్స్ మటుకు ఆలకిస్తా ఉన్నా, మధ్యలో ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంతే. ఓకే, మంచిగానే కుదిరినట్టేనండి. మీకు ఆ స్థితికి మీరు వెళ్ళారు అంటే ఓకే, మధ్యలో కొంచెం సేపు అయినా మీకు మెడిటేషన్ కుదిరింది. ఓకే. అంటే అలా దేవుడు కనిపించొచ్చా మెడిటేషన్ లో? ఖచ్చితంగా ఒక్కొక్కరు కనిపిస్తారండి. అది అందరికీ కనిపించాలి అని లేదు, కనిపించకూడదు అని లేదు అన్నమాట. ఇప్పుడు ఓకే, మనము ఈ సాధనలోకి ఇప్పుడు వచ్చాం, కానీ ముందు జన్మలోనే కొంచెం సాధన చేయడం మొదలు పెట్టింటారు అనుకోండి. ఆ సాధన కొంచెంలో ఉండగా వాళ్ళ జీవితకాలం అయిపోయింది, మళ్ళా జన్మ తీసుకున్నారు. అప్పుడు అక్కడి నుంచి ఎంతవరకు మీరు సాధన చేశారో అక్కడి నుంచే మన జీవిత ప్రయాణం మొదలవుతుంది అనమాట. పరిచయం అయ్యాక ఈ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు ముందు జన్మలోనే తీసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏమి కనపడము అట్లా జరగదు. ఇప్పుడే మీరు ఈ జన్మలోనే తీసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకు అవన్నీ కూడా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెడిటేషన్ భాషలో వాళ్ళను మాస్టర్స్ అంటాం అనమాట. అలాగా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తారు పత్రిజీ గారు. ఇక్కడ ఓకే, మనకు ఆ దేవుళ్ళను మాస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట క్లాస్ లో. మాస్టర్స్ మాస్టర్స్ మాట్లాడతారు, మనకు కనిపిస్తారు అని చెప్పడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి అయితే జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఎన్ఎస్డి రావు గారు సార్ మాట్లాడండి. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మైక్ ఉంటుంది కదా. ఓకే ఓకే నాకు తెలుసు మర్చిపోయి అయ్యి నాకు హెడ్ఏక్ కింద అనిపించింది మేడం. ఆలోచనలు అయితే వస్తూనే ఉన్నాయి మేడం, నాకు నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువ. నేను కూడా ఎన్నాళ్ళు బెట్టో దగ్గర దగ్గర మీ దాంట్లో ప్రతి 5-6 నెలలు బట్టి నేను వస్తానే ఉంటున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు కాదు. నెగిటివ్ థింకింగ్ ఏది ఈ రోజు కుదిరింది, కరెక్ట్గా ఈ నెల అయినా కరెక్ట్గా చేయాలని. కానీ చేస్తున్నప్పుడు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయని హెడ్ఏక్ అనిపించింది మేడం. ఆ హెడేక్ వచ్చింది అంటే సార్, ఇక్కడ మొత్తం మనకు ఎనర్జీ లెవెల్స్ మనకు బ్రహ్మానందం ద్వారా ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది సార్. ఎప్పుడైతే అలా ఎనర్జీ స్టోరేజ్ అవుతుందో అప్పుడు కొంచెం ఇక్కడ పెయిన్ గా అనిపిస్తుంది సార్. ఒక్కొక్కరికి కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా, అప్పుడు మీరు చేయడం మొదలు పెడుతూనే కొత్తగా మీరు నన్ను చేయడం వల్ల ఎక్కడికి బాడీ తీసుకెళ్తలేదు, పెయిన్స్ అంతే కావచ్చు, ఎందులో ఒక కొంచెము దాంట్లో జాయిన్ ఎనర్జీ అయిపోతా. ఎక్కువ అయ్యి నన్ను పిలవద్దు ఇంకా బయటకు అలాంటప్పుడు. బెస్ట్ మనం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొంచెం జ్వరం వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. అందువల్ల అదేదో మనకు వంట లేదే, మనకు కుదరలేదే అనేది ఏమి లేదండి. మన లోపల ఉన్న నెగటివ్ అంతా కూడా బయటికి పంపించేదన్నమాట. ఇదంతా కూడా మన లోపల ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి పంపించి మనలోకి మళ్ళీ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనం చెయ్యగా ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వచ్చి లోపల కూర్చుంటుంది. లోపల కూర్చోవాలంటే లోపల అంతా నెగిటివ్ నిండిపోతే ఎలా అవుతుందండి? కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పంపిస్తుంది. ఆ పంపించే ప్రక్రియలో మనకు శరీరము కొంచెము పెయిన్ గా అనిపిస్తుంది అనమాట. అదంతా బయటికి పోతుంది. ఒళ్ళు నొప్పులుగా అనిపించచ్చు, కొంచెం తలనొప్పి అనిపించచ్చు, జ్వరం వచ్చినట్టుగా తలనొప్పి కొంతమందికి అనిపించింది మేడం. కొన్ని సింటమ్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ భయపడాల్సిన మైంగా పని లేదు.
గొంతుకు ఏదో అడ్డపడినట్టు అనిపించింది మేడం. అప్పుడు మళ్ళీ కాస్త మైండ్ వచ్చేసి మళ్ళీ కాస్త మంచినీళ్ళు తాగితే మళ్ళీ స్టార్ట్ చేసాను మేడం. అంతే, అలా అన్నమాట. ఎప్పుడైతే ఇదంతా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి నిండుతుంది. పాజిటివ్ ఎనర్జీ నిండినప్పుడు శరీరం కొంచెం వైబ్రేట్ అయినట్టు ఉంటుంది. శరీరము జుమ్మని పవర్ వచ్చినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు ఇట్లా కొంచెం తూలినట్టు అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అది అదే నెగిటివ్ బయటికి పోయేసి పాజిటివ్ వచ్చి కూర్చునేది అనమాట. ఇంకొంతమంది అప్పుడప్పుడు అనిపించింది మేడం. వాలిపోతూ ఉంటారనమాట. అదే నాకు అనిపించింది. అంటే అంతసేపు కాదు కానీ మేడం, జస్ట్ 2-3 సార్లు అలా అనిపిస్తా ఉండేది మేడం. ఏదో జుమ్ వెనక్కి ముందుకి అనిపిస్తుంది. వెనక్కి ముందు అదే అట్లా జరుగుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? నెగిటివ్ బ్లాక్స్ అయితే, బ్రెయిన్ బ్లాక్స్ అయితే క్లోజ్ ఓపెన్ అయిపోతాయి కదా మేడం. అవునండి. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇంకా ఎవరండి? అనురాధ గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి అమ్మా. ఈ అన్మ్యూట్ చేసుకోండి. మీరే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి అమ్మా. ఎలా అనిపించింది? బాగుంది మేడం, బాగుంది. ఏమైనా డైలీ డౌట్స్ కొంచెం ఉన్నాయా? డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని, ఆ, కానీ చాలా ఆలోచనలు వచ్చేది. ఈ రోజు మాత్రం రాలేదు. ఏమనిపించింది? డైలీ మార్నింగ్ ఈవినింగ్ 15 మినిట్స్ చేస్తాను మేడం. ఆ, ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యాను. ఓకే, ఇందులో బాగానే అనిపించింది. సంగీతం పెట్టుకున్నాం కదా, బాగా ఆలోచనలు ఏమి రాలేదు. వెరీ గుడ్. బాగా అనిపించింది. ఓకే, ఇక్కడ మీరు క్లాస్ లో గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నాను. ఉన్నారు కాబట్టి నైట్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. మీరు క్లాస్ కూడా వినొచ్చు అనమాట. అసలు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. నైట్ 9 గంటలకు వస్తుంది. అప్పుడు జాయిన్ అయ్యారంటే ఆ క్లాస్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే ఏంటి అనేది తెలుసుకునేది ఉంటుంది కదా క్లాస్. అవన్నీ కూడా మీరు చక్కగా ఆ జ్ఞానాన్ని కూడా పొందొచ్చు అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్లాస్ అయిపోయినాక క్లియర్ చేసుకోవచ్చు అమ్మ. అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు వస్తాయి డౌట్స్, అప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. మహేశ్వర్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా మేడం మీరు? శ్రీలీల గారు? నేనండి. అంటే మామూలుగా శ్వాస మీద ధ్యాస పెడుతుంటాం కదా ధ్యానంలో, నిద్రలోకి కూడా వెళ్తున్నాం, నిద్ర కూడా వస్తుంది. శరీరము అలసట చెందినప్పుడు అలా కొంచెం మత్తుగా వెళ్ళిపోతారండి. దానికి రెస్ట్ లేకపోవడం కానీ అలా జరిగినప్పుడు కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. అయితే అది నిద్రనా లేకపోతే మెడిటేషన్ లోనే ఆ స్థితికి వెళ్ళామా అని తెలుసుకోవాలా అయితే, నిద్ర అయితే మనకు పెట్టిన మ్యూజిక్ వినపడదు. పూర్తి నిద్రలోకి వెళ్ళామనుకోండి, మెడిటేషన్ మ్యూజిక్ మనం పడుకుంటే ఏమైనా తెలుస్తుందా? మనకు ఏమి తెలియదు కదా. కానీ మనము మెడిటేషన్ లోనే మంచి స్థితికి వెళ్ళాము అంటే ఈ మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. లేదు, మ్యూజిక్ వినపడుతుంది కాబట్టి అది నిద్ర కాదమ్మా, మంచిగా అంటే డీప్ గా వెళ్ళినట్టు, అది డీప్ గా వెళ్ళినట్టు. నిద్ర అయితే కాదు. నిద్ర అయితే మనకు ఈ మ్యూజిక్ అనేది వినపడదు. ఎరుకలోనే ఉన్నారు మీరు. అవునండి. మార్నింగ్ అటెండ్ అవ్వాలని ఉంది కానీ మార్నింగ్ యోగా క్లాసెస్ ఉన్నాయి మాకు. దాంతో నాకు ఇది మార్నింగ్ కుదరట్లేదు, అందుకే 11కి పెట్టుకున్నాను ఇది. నైట్ అండి, నైట్ క్లాస్ లో కూడా అదే ఉంటుంది కదా. నైట్ 9 నుంచి 9కి. ఆ లోపల మన ఇంట్లో పనులు చేసేసుకున్నారనుకోండి, అందరూ ఆఫీస్ లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అని ఆ టయానికి పెట్టాం. ఇంట్లో కూడా ఆ టయానికి పనులు అయిపోతాయి కాబట్టి 9 గంటలకు జాయిన్ అయిపోవచ్చు. క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్ చేసి పడుకుంటే అది ధ్యాన నిద్ర అవుతుంది అనమాట, యోగ నిద్ర అవుతుంది. మనము మామూలుగా మనం మాట్లాడుతూ ఏదో అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ పడుకునే నిద్రకు, మెడిటేషన్ చేసి పడుకునే నిద్రకు
చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది అదే అట్లా. నేను మా అత్తగారు ఇద్దరు చేస్తున్నామండి. చెయ్యండి, ఇంకా నలుగురికి ప్రచారం చేయండి. ఈ లింకులు తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి. వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి, అది కూడా ఒక సేవే కదా. కాబట్టి మంచి విషయమే కదా. పేషెంట్ అంటే ఇప్పుడు తను కొంచెం ఒక దాంతో బాధపడుతున్నాడు, ఆయన కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యండి, మన లింకులు పంపించేయండి అంతే. షేర్ అదే. చేయడమే. అదే. షేర్ చేశారనుకోండి, చక్కగా వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నైట్ మళ్ళీ నేను అటెండ్ అవుతాను. ఓకే అండి. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. ఓకే అండి, నమస్తే అండి. బాగుంది. నేను ఈ రోజే స్టార్ట్ అయ్యాను, కానీ నాకు కూడా చాలా బాగా కాన్సన్ట్రేషన్ వచ్చింది. మంచిగా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది, బాగుంది. కొంచెం అదే నిద్ర వచ్చినట్టు కూడా అనిపించిందండి. అది కొంచెం డీప్ గా వెళ్ళినట్టు ఉంటుందండి మెడిటేషన్ స్థితి. కొంచెం ఆలోచనల నుంచి పక్కకు వెళ్ళిపోయి కొంచెం లోపలికి మన ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అది మనం నిద్ర అనుకుంటాము. అదే చెప్పాను కదా, మ్యూజిక్ వినిపించిందా లేదా, మనం ఎదకగా ఉన్నామా లేదా అనేదే తెలుసుకోవాలి ఇక్కడ. మ్యూజిక్ వినిపించింది, వేరే ఆలోచనలు అయితే నాకు రాలేదు. వెరీ గుడ్. మొదలు పెట్టంగానే ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్ళారండి. అలాగే 3 పూట్ల చేయండి. 3 పూట్ల చేయండి. మొదట పెట్టినప్పుడు కొంచెం పెయిన్స్ వస్తాయి కాబట్టి కొంచెం సేపు కూర్చోండి. రోజు టైం పెంచుతా వెళ్ళండి. ఇప్పుడు ఒకటే అండి, మనం ఏదైనా మనం ఆహారం తీసుకోవాలి అంటే ఒక నియమం అనుకోండి. నేను ఈవేళ మెడిటేషన్ చేశానా లేదా, పొద్దున్నే తీసుకుంటానమంటే మెడిటేషన్ చేసి తీసుకుంటే అది ఆహారం అమృతమైనట్టే కదండి. దాంట్లోకి ఆ ఎనర్జీ వెళ్తుంది కదా, మనం తీసుకున్న అది కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అద్భుతమవుతుంది. అలాగే మనము మధ్యాహ్నం తిన్నామా, ఈరోజు నేను మెడిటేషన్ చేశానా, ఇప్పుడు చేశానా, తిందాం అలా అనుకుంటే ఖచ్చితంగా చేస్తామండి. తినేటప్పుడైనా అనిపిస్తుంది కదా మెడిటేషన్ చేయకుండా తింటున్నామే, అంతే, ఇంకేం లేదు. రాత్రిపూటైనా అంతే, కాసేపు మెడిటేషన్ చేసినాక ఆహారం తీసుకుంటే అది అమృతం, అంతే. అలా ఒక మెయిన్ ఏంటంటే మ్యూజిక్ వల్ల కాన్సన్ట్రేషన్ వచ్చినట్టుగా అనిపించింది, లేకపోతే మనసు ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఇదేముందండి, యూట్యూబ్ లోకి వెళ్ళేసి పత్రిజీ మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్ అని టైప్ చేశారనుకోండి, వచ్చేస్తాయి అంతే. సపరేట్ గా ఏం లేదు, మీరు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. యూట్యూబ్ లోకి వెళ్ళడము, పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ అన్నామనుకోండి, దండిగా వస్తాయి వీడియోస్. ఏ వీడియో అయినా పెట్టుకొని మీరు ఇంట్లో చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? ఏదైనా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చండి. మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు ఎవరైనా సరే. రమేష్ గారు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ ఉంటుంది కదా సార్, మైక్ బటన్. వీడియో ఆఫ్ అయింది. మాట్లాడండి సార్. రమేష్ గారు. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఓకే అండి. తిరిగి అందరూ కూడా రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకోవచ్చు చక్కగా. అలాగే రేపు మార్నింగ్ కూడా క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. తిరిగి 11 గంటలకు మనకు మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, దానికి కూడా అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ ఈ లింకులు అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మనకు ఏమైతే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన మహావతార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు జరిగిన వీడియోస్ కూడా వినొచ్చండి, ముందు జరిగిన క్లాసులు కూడా మీరు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇప్పుడు ఈరోజు రికార్డ్ అయ్యేది కూడా మీరు చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ పంపిస్తాను గ్రూప్లో, అందరూ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.